అండి వెల్కమ్ టు ఎకానమీ క్లాస్. మనం ఎకానమీలో లాస్ట్ క్లాస్లో ఏదైతే బేసిక్స్ చదువుకున్నామో వాటికి ఫర్దర్గా లాజికల్గా నెక్స్ట్ మనం చూడాల్సింది మానిటరీ పాలసీ అండి. సో దాంతో కంటిన్యూ చేస్తూ మనం మానిటరీ పాలసీ అనే టాపిక్ని చూద్దాము. సో క్లాస్కి వెళ్ళే ముందు మనకి నోట్ చేసుకోవాల్సిన పాయింట్, చాలామంది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోసం అంటే అడగడం జరుగుతుంది. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి పాయింట్ నోట్ చేసుకోండి. మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోసం జీజేపీ తెలుగు యాప్ ఉంటుందండి. సో జీజేపీ తెలుగు యాప్లో ఎవరికైనా అర్థమెటిక్ కావాలి అంటే, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కావాలి అంటే కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మనకి జీజేపీ బిట్ బ్యాంక్లో కూడా డైలీ పెడుతూ కవర్ చేసేస్తుండండి. అక్కడ మిస్ అవ్వద్దు అన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్లో ఆల్ అని క్లిక్ చేయండి. సో దట్ అన్ని వీడియోస్ నోటిఫికేషన్ వస్తే మీరు ఏది మిస్ అవ్వరు, అంటే ఎక్కడ ఏ బిట్ మిస్ అవ్వడానికి స్కోప్ ఉండదు అనమాట. నెక్స్ట్ మనకి యాక్చువల్లీ చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదండి. యూట్యూబ్ ఏంటి అంటే ఏదైనా ఒక లైవ్ క్లాస్ చేసినప్పుడు మనకి ఆ లైవ్ క్లాస్కి లైక్స్ ఎక్కువగా ఉంటే బూస్ట్ చేస్తుందండి. ఆ వీడియోని బూస్ట్ చేయడం అంటే ఎక్కువ మందికి నోటిఫికేషన్ పంపించి సజెస్టెడ్ వీడియోస్లో చూపిస్తుంది అనమాట మన సబ్స్క్రైబర్స్కి ప్లస్ నార్మల్ మన రీజనల్లో ఉన్న వ్యూయర్స్కి. కాబట్టి ఏంటంటే ఇది ఒక అటెండెన్స్లో తీసేసుకోండి, ఒక బయోమెట్రిక్ టైప్లో తీసేసుకొని మీరు లైవ్ కనుక చేసినట్లయితే స్టార్టింగ్ అంటే వీడియో స్టార్టింగ్ ముందు మీరు అటెండెన్స్ లాగా లైవ్ అంటే మనం లైక్ పెట్టేస్తే మనకి బూస్ట్ ఉంటుందండి. సో దట్ ఏంటంటే చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదు, మిస్ అవుతున్నారు, చాలామంది చూడడానికి అవ్వట్లేదు, వాళ్ళు మెసేజ్ పెట్టడం జరుగుతుంది టీమ్కి, అంటే నోటిఫికేషన్ రావట్లేదు లేకపోతే మాకు సజెస్టెడ్లో చూపించట్లేదు అట్లా అని చెప్పి. సో మనకి బూస్ట్ చేయాలంటే యూట్యూబ్ ఆ స్టార్టింగ్ ఆఫ్ ద లైవ్ క్లాసెస్లోనే లైక్స్ బేస్ చేసుకొని అది బూస్ట్ చేస్తుందండి. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. సో అందరూ వచ్చేసినట్లుగా అండి మనం స్టార్ట్ చేసేద్దాం ఈరోజు క్లాస్ని. అంటే లాస్ట్ క్లాస్ ఏదైతే చూసామో లాజికల్గా ఆ క్లాస్ నుంచి మనం కంటిన్యూ చేస్తూ ఈరోజు ఫర్దర్ క్లాస్ చూద్దామండి. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. సో మనకి లాస్ట్ క్లాస్లో ఏమని చూసాము, స్టోరీ పరంగా అంతా ప్లాన్ అనుకున్నట్టే బాగుంది, ప్లాన్ అయితే బాగుంది. ఏంటి ప్లాన్? 100 కోట్ల డిపాజిట్ అయ్యింది పాపం బాలయ్య గారు కమర్షియల్ బ్యాంక్లో బాగానే. ఈయన 115 కోట్లు అప్పు ద్వారా వస్తుంది అనుకున్నాడు. దాంతో అతను ఏమనుకున్నాడు అంటే ఈ 100 కోట్లు డిపాజిట్ ద్వారా వచ్చింది, వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కట్టాల్సింది 104 కోట్లు అనమాట. ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి సేవింగ్స్ పైన కూడా. అప్పు ఇవ్వడం ద్వారా వచ్చేది 115 కోట్లు. సో 11 కోట్లు లాభం వచ్చేస్తుంది. జనరల్గా మనకి 11 crores లాభము అంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లాగానే, మంచి బిజినెస్ మోడల్ లాగా. సో బ్యాంకింగ్ బాగుంది, మరి ఎందుకు బ్యాంక్స్ ఊరికనే గోల పెడితే లాసుల్లో ఉన్నాం, మాకు వర్కింగ్ అవ్వట్లేదు అని చెప్పి బాలయ్య వాళ్ళని చిన్న చూపు చూసుకుంటున్నాడు అనమాట, ఎందుకు సరిగ్గా వీళ్ళు మేనేజ్ చేయలేరు అని. అప్పుడే మనం లాస్ట్ క్లాస్లో ఏ పాయింట్ దగ్గర ఎండ్ చేసాము, అనుకోని వీధిలో సడన్గా బాలయ్యకి ఫోన్ వస్తుంది. దానితో మొత్తం పరిస్థితి మారిపోతుంది అనమాట. ఎక్కడి నుంచి ఫోన్ వస్తుంది? ఆర్బీఐ గవర్నర్ నుంచి ఫోన్ వస్తుంది. ఆ పాయింట్ ఇప్పుడు మనం చూద్దాం. ఏమవుతుంది? ఆర్బీఐ గవర్నర్ ఫోన్ చేసి, మనకి సీరియల్ ఎండింగ్స్ ఉంటాయి కదండి, ఆర్బీఐ గవర్నర్ ఫోన్ చేసి బాలయ్యకి ఏం చెప్పాడు, బాలయ్య ఎందుకు ఆ ఫోన్ విని షాక్ తిన్నాడు, బాలయ్యకి ఎందుకు చాలా కోపం వచ్చింది, ఆ ఫోన్ విసిరేసినంత కోపం ఎందుకు వచ్చింది బాలయ్యకి, ఏం అడిగాడు ఆర్బీఐ గవర్నర్, అవన్నీ మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. సో మనకి ఆర్బీఐ గవర్నర్ ఫోన్ చేసిన తర్వాత బీసీబీ బ్యాంక్ ఫస్ట్ ఏమని అడుగుతాడు అంటే, మీకు డిపాజిట్స్ మొత్తం మీ ఎన్డీటీఎల్ ఎంత అండి బాలయ్య గారు అని అడుగుతాడు ఆర్బీఐ గవర్నర్. అంటే నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ అంటే సేవింగ్స్ బ్యాంక్, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్స్ ద్వారా ఒక పర్టికులర్ బ్యాంక్కి వచ్చిన డబ్బు మొత్తంనే మనము ఎన్డీటీఎల్ అంటాం, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. కాబట్టి ఈయన ఆర్బీఐ గవర్నర్ మీ బ్యాంక్ యొక్క ఎన్డీటీఎల్ ఎంత అని అడుగుతాడు ఫోన్ చేసి. బాలయ్య బాబు గారు బాగా అడిగారు, మీకు మా బ్యాంక్కి చాలా ప్రసిద్ధిగాంచిన బ్యాంక్ అండి, మాకు రెస్పాన్స్ పెట్టిన ఫస్ట్ వీక్లోనే భలే వచ్చింది, మాకు
100 కోట్లు వచ్చింది, అన్ని రూపాలుగా రకరకాలుగా సేవింగ్స్, కరెంటు, ఎఫ్డీలు, ఆర్డీలు అన్నీ కలిపి 100 కోట్లు వచ్చిందండి అని అంటాడు బాలయ్య బాబు. మళ్ళీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్తున్నాడు, ఈ 104 115 అప్పులు ఇచ్చాను, నాకు 11 కోట్ల లాభం ఉంటుంది, చాలా బాగుంది నా బిజినెస్ అంటాడు. అప్పుడు ఆర్బీఐ గవర్నర్ బాలయ్య బాబుకి, నువ్వు ప్రస్తుతం ఒక 4 కోట్లు నాకు కట్టాలి అంటాడు. అప్పుడు కోపం వస్తుంది అనమాట. లంచం అడుగుతున్నావా, నేనెందుకు కట్టాలి నీకు 4 కోట్లు, ఇది నా కష్టార్జితం, నా ఇది చూసి ఇచ్చారు, నీకు నువ్వు అడగడమే 4 కోట్లు ఏంది, ఏమనుకుంటున్నావు, ఇది అది అని బాలయ్య బాబు తిట్టేస్తాడు అనమాట ఆర్బీఐ గవర్నర్కి. అప్పుడు ఆర్బీఐ గవర్నరు, అరే బాబు నువ్వే కాదు, ప్రతి బ్యాంకు మొత్తం వాళ్ళకు వచ్చిన మొత్తం అమౌంట్లో కొంత ఆర్బీఐ దగ్గర జమ చేయాలి క్యాష్ రూపంలో అని చెప్తాడు. అది బాలయ్య బాబు వెండు, నువ్వు నాకేం తెలియదు ఈ రంగంలో, నీకు తెలియదు అని చెప్పి నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు నాడుకుంటున్నావు ఇది అది అని చెప్పి బాలయ్య బండబూతులు తిట్టేసి ఇంకా ఫోన్ ఇసిరేద్దాము అనుకునేసరి ఆ సిచ్యువేషన్ వచ్చి ఫోన్ కట్ చేసేస్తాడు. అప్పుడు ఆర్బీఐ గవర్నర్కి తెలుసు అనమాట, ఓకే బాలయ్య బాబే తెలుసుకుంటాడు, ఆవేశం ఎక్కువ, అతనే ఫోన్ చేస్తాడు నాకు మళ్ళీ అని చెప్పి సరే అతను పెట్టేస్తాడు. వెంటనే బాలయ్య సంపుకు ఫోన్ చేస్తాడు, ఏంది భయ్ సంపు ఇది అంతా ఇక్కడ వెళ్ళి 4 కోట్లు కట్టమంటాడు, అసలు నేను అర్థం ఉందా, ఇది అది ఎంత ఓపెన్గా ఫోన్ చేసి లంచం అడుగుతున్నాడు, ఆయన ఇట్లా గవర్నర్ అయ్యాడు ఇది అది అని చెప్పి. అప్పుడు సంపు అబ్బా బాలయ్యతో పడలేకపోతున్నామని చెప్పి స్టార్ట్ చేస్తాడు, నీకు మానిటరీ పాలసీ అని ఒకటి ఉంటుంది బాలయ్య గారు, అది చెప్పాలి, నేను ముందే చెప్పాలి, నీకు చెప్పలేదు బ్యాంక్ స్టార్ట్ చేసే ముందే, కాకపోతే ఇది ఒక బ్యాంక్ నడుపుతున్నప్పుడు మానిటరీ పాలసీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి, అది నేను నీకు క్లియర్గా ఈరోజు చెప్తాను. మానిటరీ పాలసీ అది బాగా అవగాహన ఉంటే నీకు బ్యాంకింగ్ రంగం పైన పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి మానిటరీ పాలసీ ఈరోజు నీకు నేను చెప్తాను, నువ్వు నేను చెప్పేది కాన్సన్ట్రేషన్తో విను అని చెప్తాడు సంపు. అలాగలాగే వింటాను మరి అంటాడు. అప్పుడు సంపు స్టార్ట్ చేస్తాడు, ఇంకంటే అసలు మానిటరీ పాలసీ అంటే ఏంటి ఎవ్రీథింగ్ అట్లాగా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సో అది మనం చూద్దాం, ఏదైతే సంపు చెప్తున్నాడో బాలయ్యకి అది మనం చూద్దాం ఈరోజు. మానిటరీ పాలసీ అని చెప్తాడు, ద్రవ్య విధానము అని చెప్తాడు. మనకి జనరల్గా మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్లో ఎవరుంటారు, బయ్యర్స్ అంటే కొనేవారు ఉంటారు, అమ్మేవారు ఉంటారు కదా మార్కెట్ అంటే. సో మార్కెట్లో మనకి కొనేవారు ఉంటారు, బయ్యర్స్ ఉంటారు. అదేవిధంగా మార్కెట్లో మనకి అమ్మేవారు ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. సో ఇది ఫస్ట్ పాయింట్, కొనేవారు ఉంటారు, అమ్మేవారు ఉంటారు మార్కెట్లో. సో కొనేవారి దగ్గర ఏముంటుంది, మనకి డబ్బులు ఉంటాయి, మనీ ఉంటుంది. అదే అమ్మే వాళ్ళ దగ్గర ఏముంటాయి, మన దగ్గర గూడ్స్ ఉంటాయి, వస్తువులు ఉంటాయి, లేదా సేవలు ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి, గూడ్స్ సర్వీసెస్. దీన్ని మనము వినియోగించుకుంటాం, దేని ద్వారా మనీ. ఒకప్పుడు చూసుకుంటే మనకి ఒక వస్తువుకి ఇంకొక వస్తు మార్పిడి పద్ధతి ఉండేది, ఒక వస్తువుకి ఇంకో వస్తువు ఇచ్చిపుచ్చుకునేవారు అనమాట. అంటే ఒక ఊరిలో ఒక రైతు ఉంటే అతను తన పంటను పండించిన కొంత భాగాన్ని వేరే అతనికి ఇస్తే, ఇంకొక అతను ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పులు కారాలు పప్పు దినుసులు పండిస్తే ఇతను రైస్ ఇస్తే అతను పప్పులు ఇచ్చేవాడు అనమాట. ఆ విధంగా ఉండేది, అంటే ఒక వస్తువుకి ఇంకొక వస్తువు మార్పిడి ఉండేది. దాన్నే మనము బార్టర్ విధానము అని అనేవాళ్ళము. అయితే బార్టర్ విధానంలో, బార్టర్ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి నేను స్పెసిఫిక్గా మీకు చెప్పక్కర్లే కదండి, జనరల్ ప్రాబ్లమ్స్. బార్టర్లో అంటే ఎంత ఇవ్వాలి, మరి ఇతను ఎంత రైస్కి ఎట్లా ఈక్వేట్ చేయాలి, పప్పు దినుసులని రైస్ని ఎట్లా మనము ఒక లెవెల్కి ఈక్వేట్ చేయాలి అనేది ఒక ప్రాబ్లం. రెండోది ఇతనికి కావాల్సింది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి కావాల్సింది పప్పులు అనుకోండి, ఆ ఊరిలో పప్పులు పండించేవాళ్ళు లేరు అనుకోండి, లేకపోతే పప్పులు పండించిన వాడు ఉన్నా ఇతను ఏదైతే రైస్ పండిస్తున్నాడో అది అతనికి అవసరం లేదనుకోండి, అవన్నీ మరి వీళ్ళిద్దరి మధ్యన ఒక పొంతన అగ్రిమెంట్ రాదు. సో బార్టర్ సిస్టంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని రెక్టిఫై చేయడం కోసమే మనీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఈ మనీ అంటే ఏంటి అంటే యూనివర్సల్, అంటే ఒక ప్రాంతంలో ఎవరన్నా సరే యూనివర్సల్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, ఒక వీరికి ఆమోదకమైన ఒక మాధ్యమంగా వ్యవహరిస్తుంది, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఇతను మనీ ఇస్తాడు, మనీ అందరికీ అవసరం. సో ఇతను మనీ ఇస్తాడు, దాంతో ఇతనికి కావాల్సింది ఇతను ఇస్తాడు, ఇతను మనీ ఇస్తాడు, ఇతనికి కావాల్సింది ఇతను ఇస్తుంటాడు. కాబట్టి మనీకి గూడ్స్కి సర్వీసెస్కి మధ్యన ఇప్పుడు మార్పిడి జరుగుతుంటుంది. సో యూనివర్సల్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఇప్పుడు మనీ అయ్యింది మనకి. ఒకప్పుడు ఇది బార్టర్ సిస్టమ్గా ఉండేది. సో ఇది మార్కెట్ అనమాట. ఇది మనం ఫస్ట్ పాయింట్ చూడాలి, మార్కెట్. నెక్స్ట్ మనకి
అసలు ఈ మనీ సప్లై అని ఉంటుంది. మనీ సప్లై అంటే ఏంటి, దానికన్నా ముందు ఈ పాయింట్ చూడండి. స్టార్టింగ్లో ఇనీషియలీ పీపుల్ యూజ్డ్ బార్టర్ సిస్టమ్ ఫర్ ట్రేడింగ్. ట్రేడింగ్ అంటే ఒక వస్తువు మార్పిడి కోసం బార్టర్ సిస్టమ్ అంటే వాడేవారు. కానీ ఈ బార్టర్ సిస్టంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే మనీ సిస్టమ్కి మనము వచ్చాము. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ అని ఉంటాయి. అంటే ఏంటి, ఇక్కడ చూడండి చెప్తాను. ఇప్పుడు మనం మనీకి వచ్చాము. అయితే ఈ మనీకి వచ్చేసరికి కొంతమంది దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుంది. అది వాళ్ళు ఏం చేస్తారు, సేవింగ్స్గా ఉంచుకుంటారు. వాళ్ళకి అవసరం కన్నా కొంచెం ఎక్కువ డబ్బు ఉంది, ఆ డబ్బుని వాళ్ళు సేవింగ్స్ చేస్తారు, పొదుపు చేస్తారు. ఇంకొంతమంది ఉంటారు ఒక ఆర్థిక వ్యవస్థలో, వీళ్ళకి ఏంటంటే డబ్బు అవసరం. ఎందుకు డబ్బు అవసరం అంటే రకరకాల రీజన్స్ ఉంటాయి. వీళ్ళు ఏదైనా షాప్ పెట్టాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీ కట్టాలనుకుంటున్నారు, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం అవ్వచ్చు, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాల్సి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఫర్ నెంబర్ ఆఫ్ రీజన్స్ వీళ్ళకి డబ్బు అవసరం అనమాట. దే రిక్వైర్ మనీ. వీళ్ళ దగ్గర దే హ్యావ్ మోర్ మనీ. సో ఇప్పుడు మరి ఎవరి దగ్గర అయితే డబ్బు సర్ప్లస్గా ఉందో, ఎవరికైతే డబ్బు అవసరం ఉందో, డెఫిసిట్గా ఉందో, కావాల్సినంత లేదో, వాళ్ళ ఇద్దరి మధ్యన మాధ్యమంగా వ్యవహరించే వాళ్ళని ఇంటర్మీడియరీస్ అంటారు. జనరల్గా ఇంటర్మీడియరీస్ అంటే ఎవరండి, ఇంటర్మీడియరీస్ అంటే మాధ్యమంగా ఉండేవారు. ఇక్కడ ఈ ఇంటర్మీడియరీస్ ఏ రకమైన ఇంటర్మీడియరీస్, ఇక్కడ ఆర్థిక పరంగా డబ్బు పరంగా ఎక్కువ ఉన్న వాళ్ళకి, డబ్బులు కావాల్సిన వాళ్ళకి ఒక మాధ్యమంగా ఉంటారు వీళ్ళు. అందుకని వీళ్ళని మనం ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ అంటాము. ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ అంటే మనకి ఆర్థిక పరమైన మధ్యవర్తులు. సో ఈ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఏం చేస్తాయి, ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్సెస్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఎవరికైతే డబ్బు అవసరం ఉందో వాళ్ళకి అందజేస్తారు. ఈ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ రెండు రకాలు అనమాట. ఒకటి బ్యాంక్స్, నెక్స్ట్ నాన్ బ్యాంక్స్. మనము బ్యాంక్స్కి ఆల్రెడీ ఏం చేసాము, ఏ బ్యాంక్ అన్నా సరే జనరల్గా ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది అనుకున్నాము. అదేవిధంగా నాన్ బ్యాంక్స్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద నాన్ బ్యాంక్స్, అంటే అన్ని నాన్ బ్యాంక్స్ కాదు, ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద నాన్ బ్యాంక్స్కి ఆర్బీఐని రెగ్యులేట్ చేస్తుంది. ఎక్సెప్షన్స్ అవన్నీ ఉంటాయి. అది మనము ఎన్బిఎఫ్సి అనే టాపిక్ సపరేట్గా 1 or 2 క్లాసెస్ చూసుకోవాల్సి ఉంటుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అని ఆ టాపిక్లో మనం చదువుతాం. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్. ఇవి ఏం చేస్తే ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉందో వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులు బ్యాంకులు దాచుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తాయి. తద్వారా జమ అయిన డబ్బులు వీరు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి అందజేస్తాయి. దీంతో ఏమవుతుంది, ఇక్కడ మనీ ఫ్లో అనేది అవుతుంది. అంతే కదండి, మనీ ఫ్లో అవుతుంది ఫ్రమ్ సర్ప్లస్ టు రిక్వైర్మెంట్. అయితే వీళ్ళ దగ్గర డబ్బుని జమ చేస్తుంది, తీసుకుంటుంది కాబట్టి బ్యాంకు వీళ్ళు డబ్బులు ఇచ్చినందుకు గాను బ్యాంకు వీళ్ళకి కొంత వడ్డీని చెల్లిస్తుంది. వడ్డీ అంటే ఇంట్రెస్ట్ చెల్లిస్తుంది. ఇది వీళ్ళు సేవింగ్స్ చేసుకున్నారు కాబట్టి సేవింగ్స్ పైన చేయించిన వడ్డీ కాబట్టి ఇది సేవింగ్స్ వడ్డీ అంటాము, సేవింగ్స్ ఇంట్రెస్ట్ అంటాము. మరి అదే విధంగా బ్యాంకుల దగ్గర జమైన డబ్బు ఎవరికైతే అవసరమో వాళ్ళకి డబ్బు అందిస్తుంది కాబట్టి బ్యాంకు అవసరమైన వాళ్ళకి ఇచ్చిన డబ్బుని మనము లోన్ అంటాము. సో మరి వీళ్ళకి అవసరమైనప్పుడు బ్యాంకు లోన్ ఇచ్చింది కాబట్టి వీళ్ళు తిరిగి బ్యాంకుకు చెల్లించవలసింది ఏంటి అంటే ఇంట్రెస్ట్. ఇది కూడా వడ్డీనే, కాకపోతే ఇది లోన్ మీద వడ్డీ కాబట్టి ఇది లోన్ మీద వడ్డీ అనమాట. ఇది అప్పు మీద వడ్డీ. అయితే జనరల్గా మనకి సేవింగ్స్ ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది, 3%, 4% ఉంటుంది. అదే లోన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 12, 14, 15 అట్లా ఉంటుందన్నమాట, ఎక్కువ ఉంటుంది. సో ఈ డిఫరెన్స్లోనే బ్యాంకుకి లాభాలు వస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏ బ్యాంక్ అన్నా సరే జనరల్గా కమర్షియల్ బ్యాంక్స్ అంటాం. మనం చాలా బ్యాంక్స్ని కమర్షియల్ బ్యాంక్స్ అంటాం. ఎందుకు అంటాము బ్యాంక్స్ని కమర్షియల్ బ్యాంక్స్కి అంటే వాటి ప్రధాన ఉద్దేశం లాభాలు చేకూర్చుకోవడమే కాబట్టి. సో బ్యాంక్స్ అంటే అవి దేశ సేవ కోసమో లేకపోతే వేరే కారణం కోసం కాదండి. బ్యాంక్స్ ఉండాల మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రాఫిట్స్ కోసమే అవి ఏర్పాటు అవుతాయి. అందుకనే వాటిని మనం కమర్షియల్ బ్యాంక్స్ అంటాం. వేరే రకమైన కారణాల కోసం బ్యాంకులను ఏర్పాటు చేయరు.
కంపల్సరీ ప్రాఫిట్స్ కోసమే పెడతారు. ఎక్సెప్ట్ ఫ్యూ బ్యాంక్స్ అవి మనం చూస్తాం, జనరల్గా చూస్తే ఎక్కువ 90% ఆఫ్ ద బ్యాంక్స్ కమర్షియల్ బ్యాంక్సే ఉంటాయి. వాటి ముఖ్య ఉద్దేశం లాభం. అయితే బ్యాంకులకి లాభం ఏ విధంగా ప్రధానంగా వస్తుంది అంటే సేవింగ్స్కి తక్కువ ఇంట్రెస్ట్ చెల్లించి లోన్ల మీద అధిక వడ్డీలు చెల్లిస్తారు. తద్వారా ఆ డిఫరెన్స్నే బ్యాంకింగ్ టెర్మినాలజీలో స్ప్రెడ్ అంటారు. అదే బ్యాంక్ యొక్క లాభము. సో ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ బ్యాంకు లాంటివి మనీని ఒక ఆర్థిక వ్యవస్థలో ఫ్లో చేస్తాయి, ప్రవాహం చేయిస్తాయి అన్నమాట మనీని. సో ఈ పాయింట్ ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ అంటే ఎవరు? మిడిల్ మెన్ హూ హెల్ప్ ఇన్ ది సర్క్యులర్ ఫ్లో ఆఫ్ మనీ బిట్వీన్ హౌస్ హోల్డ్స్ అండ్ బిజినెస్ ఫర్మ్స్. హౌస్ హోల్డ్స్ అంటే జనరల్గా మరి సేవింగ్స్ ఎవరి దగ్గర ఉంటాయండి? పొదుపుగా హౌస్ హోల్డ్స్ దగ్గర ఉంటాయి. అయితే డబ్బులు అవసరం ఎవరికి ఉంటుంది? బిజినెస్ పీపుల్కి అవసరం ఉంటుంది. సో వీళ్ళని బిజినెస్ మ్యాన్ అంటాం. కాబట్టి హౌస్ హోల్డ్స్ నుంచి బిజినెస్ మ్యాన్కి డబ్బుల ఫ్లోని అయ్యే విధంగా చూసేదే ఒక ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ లైక్ బ్యాంక్స్ అనమాట. 2 టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఉన్నాయి. ఒకటి బ్యాంక్స్, ఇంకొకటి నాన్ బ్యాంక్స్. నాన్ బ్యాంక్స్ గురించి మనము ప్రధానంగా ఒక 2 క్లాసెస్ సపరేట్గా చూస్తాం, NBFCs అని. నెక్స్ట్ మనకి జనరల్గా అన్ని బ్యాంక్స్ని ప్లస్ నాన్ బ్యాంక్స్లో కొన్నిటిని ఆర్బీఐని రెగ్యులేట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది, నియంత్రణ చేస్తుంది. ఏ చట్టం చెప్తుంది? అది ఆర్బీఐ యాక్ట్ 1949 చెప్తుంది అనమాట. అన్ని బ్యాంకులను ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది అని చెప్పి. ఇప్పుడు మనకి ఆర్బీఐకి ప్రధానమైన జాబ్ ఏంటి అంటే ఈ మనీ సప్లై ఉంది కదా, అంటే ఈ ఆర్థిక వ్యవస్థలో ఎంత మనీ అయితే చలామణి అవుతుంది, సప్లై అవుతుంది అనేది రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి, నియంత్రిస్తుంటుంది అనమాట ఆర్బీఐ. ఒక ఆర్థిక వ్యవస్థలో ఎంత ద్రవ్యము మనీ సరఫరా అవుతుంది, దాన్ని తగ్గించాలా, పెంచాలా, ఏం చేయాలి అనేది ఆర్బీఐ యొక్క మెయిన్ టాస్క్ అనమాట. తద్వారా ఏం చేయాలనుకుంటుంది అంటే ఏం పొందుద్ది ఆర్బీఐ? ఈ ద్రవ్య సరఫరాని పెంచడమో తగ్గించడమో ద్వారా ఆర్బీఐ ఏది చేకూరుస్తుంది అంటే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడము లేదా పెంచడము అనేది ఆర్బీఐ చేయగలుగుతుంది. ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ వీటిని ఆర్బీఐ సమర్థంగా ఎదుర్కొంటుంటుంది అనమాట. దేని ద్వారా? మనీ సప్లైని కంట్రోల్ చేయడం ద్వారా. సో ఇది బేసిక్ పాయింట్ మనం తెలుసుకోవాలి మానిటరీ పాలసీకి వెళ్ళే ముందు. ఈ పాయింట్ ఓకే కదండి. నెక్స్ట్ మనకి ఏమంటున్నాం మనము? ఆర్బీఐ మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది, నియంత్రిస్తుంది. తద్వారా ఇన్ఫ్లేషన్ని, డిఫ్లేషన్ని ఆర్బీఐ చెక్ పెడుతుంది అనుకున్నాం. అయితే ఇన్ఫ్లేషన్ అంటే జనరల్గా ఏంటి అంటే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? జనరల్ లెవెల్ ఆఫ్ రైజ్ ఆఫ్ ప్రైజెస్. అంటే మనం ఏదో ఒక్క ఉల్లిపాయల యొక్క ధర పెరిగినట్లయితే ఆ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అయ్యింది, ఇన్ఫ్లేషన్ అయ్యింది అనకూడదండి. ఎప్పుడు మరి మనం ఒక ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ అయ్యింది అంటామంటే జనరల్గా చాలా వస్తువులు ఒక్క ధరలు పెరిగినట్లయితే అప్పుడు మనము ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అయ్యింది అంటాము. జనరల్ లెవెల్ ఆఫ్ రైజ్ ఆఫ్ ప్రైజెస్, ప్రైజ్ రైజ్, దీన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సో జనరల్గా మనకి ధరలు పెరిగినట్లయితే వాటినే మనము ద్రవ్యోల్బణం అంటాం, ఇన్ఫ్లేషన్ అని అంటాము. అయితే ఇన్ఫ్లేషన్ జరిగింది అనుకోండి, అంటే ధరలు బాగా పెరుగుతూ పోతున్నాయి అనుకోండి, అది మంచిదా ఒక ఆర్థిక వ్యవస్థకి అంటే మంచిది కాదు. అంటే బాగా ఇన్ఫ్లేషన్ అవుతూ వెళ్తూ వస్తుంటే అది మంచిది కాదు. ఎందుకు అనే పాయింట్ క్లారిటీ ఉండాలి మీకు. సో మీరు అంటే అర్థం చేసుకోండి, ఒక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం బాగా ఎక్కువగా ఉంటే ఆ ఆర్థిక వ్యవస్థకు అది మంచిది కాదు అంటున్నాను పాయింట్. ఎందుకు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీరు ఆలోచించండి, ఎందుకు అవును ద్రవ్యోల్బణం అవుతే ఎందుకు ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు. ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్ అండి. అప్పుడే ఆర్బీఐ ఎప్పుడెప్పుడు తగ్గిస్తుంటుంది మానిటరీ పాలసీని, ఎప్పుడెప్పుడు పెంచుద్ది, ఎప్పుడెప్పుడు టైట్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు లూజ్గా వదులుతుంది, అవన్నీ పాయింట్స్ అప్పుడు క్లియర్గా అర్థమవుతాయి. ఎందుకంటే ఇవన్నీ అంటే ఫండమెంటల్స్ అనమాట. ఇది బాగా అర్థం అవ్వాలి. సో మీకు ఆలోచించినట్లయితే మీకు ఏమనిపిస్తుంది? ఒకవేళ మనకి ద్రవ్యోల్బణం అనేది జరుగుతుంటే, అంటే ఇన్ఫ్లేషన్ అనేది బాగా జరిగింది అనుకోండి, హై ఇన్ఫ్లేషన్ అయ్యింది అనుకోండి, ద్రవ్యోల్బణం బాగా ఎక్కువగా ఉందనుకోండి, హై ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి. ఎస్, సాహిత్య గారు ఎకానమీ స్లో డౌన్ అంటున్నారు, రైటేనండి. అంటే ఏ విధంగా ఎకానమీ స్లో డౌన్ అవుతుంది అంటే ఆ డయాగ్రామ్ చూడండి. ఒకవేళ ఒక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది బాగా పెరిగిపోతే మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉన్నాయి,
రూపాయలకి ఎక్కువ వస్తువులు వస్తున్నాయి అంటే మనం అది కొనడానికి ఇష్టపడతాము. ఒకవేళ ధరలు బీభత్సంగా పెరిగిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ధరలు బాగా పెరిగిపోతే మనం ఏం చేస్తామండి, కొనే వస్తువుల్ని తగ్గించుకుంటాము. ఏదైతే బాగా అవసరమో మనకి ఆ వాటిని మాత్రమే కొనుక్కుంటాము. తద్వారా మనకి ఏం చేస్తున్నాము, మన కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ద్రవ్యోల్బణం బాగా పెరిగితే మన కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. దాంతో మనము చాలా తక్కువ వస్తువుల్ని మాత్రమే కొంటాము. మనం ఎప్పుడైతే తక్కువ వస్తువులనే కొంటున్నామో అప్పుడు వస్తువుల మీద ఉన్న డిమాండ్ ఏమవుతుందండి, తగ్గిపోతుంది. అంటే ఈ ఫ్లో చార్ట్ అర్థం చేసుకోండి. హై ఇన్ఫ్లేషన్ ఉంటే మనకున్న డబ్బుతో వచ్చే వస్తువులు తగ్గిపోతుంటే మనము కేవలం బాగా అవసరమైన వస్తువుల్ని మాత్రమే కొంటాము. తద్వారా మార్కెట్లో ఉన్న చాలా వస్తువులపైన ఉన్న డిమాండ్ ఏదైతే ఉందో తగ్గిపోద్ది అనమాట. సో లెస్ డిమాండ్ ఫర్ గూడ్స్ అవుతుంది. హై ఇన్ఫ్లేషన్ ఉంటే లెస్ డిమాండ్ ఫర్ గూడ్స్ ఉంటుంది. సో లెస్ డిమాండ్ ఫర్ గూడ్స్ ఉంటుంది. మరి లెస్ డిమాండ్ ఫర్ గూడ్స్ ఉంటే ఏమవుతుంది అంటే, లెస్ డిమాండ్ ఫర్ గూడ్స్ మరి ఏమవుతుంది అది ఉంటే అంటే, ఇప్పుడు జనరల్గా ఏదైనా కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ ఎప్పుడన్నా వాటిని తయారు చేసే, ఉత్పత్తి చేసే గూడ్స్ యొక్క డిమాండ్ ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ మందిని ఎంప్లాయ్మెంట్ చేసుకొని ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. మరి వాటి తయారు చేసుకునే డిమాండే లేదనుకోండి, ఏం చేస్తుంది కంపెనీ, ఉత్పత్తి తగ్గించుకుంటుంది. ఎందుకు, మరి డిమాండ్ లేదు, ఎక్కువ తయారు చేసుకుంటే లాస్ వచ్చేస్తుంది. కాబట్టి ఉత్పత్తిని తగ్గిస్తుంది అనమాట కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కంపెనీ కొన్ని కార్లను తయారు చేస్తుంది, డిమాండ్ ఎక్కువగా ఉందనుకోండి వాళ్ళ కార్లకి, ఇంకా ఎక్కువ కార్లని ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ వాళ్ళ కార్లకి డిమాండ్ తక్కువ ఉంటే ఏం చేస్తుంది, తను చాలా తక్కువ కార్లు, చాలా పరిమితమైన సంఖ్య గల కార్లనే తయారు చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి లెస్ డిమాండ్ ఫర్ గూడ్స్ ఉన్నప్పుడు మనకు ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కూడా చాలా తక్కువగా చేస్తారు, లెస్ ప్రొడక్షన్ ఉంటుంది. లెస్ ప్రొడక్షన్ ఉంటుంది అంటే ఏమవుతుందండి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కంపెనీ చాలా తక్కువ కార్లు మాత్రమే తయారు చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ కార్లకి ఒక డిమాండ్ లేదు మార్కెట్లో అన్నప్పుడు ఆ కంపెనీలో పనిచేసే చాలామంది ఉద్యోగుల్ని ఫైర్ చేస్తుంది, తీసివేస్తుంది. ఎందుకు, మరి అన్ని కార్లు తయారు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి లాస్ వస్తుంది, డిమాండ్ లేదు వాళ్ళ ప్రొడక్ట్స్కి, తగ్గించుకోవాలి వాళ్ళ ఖర్చులు కంపెనీ. కాబట్టి కంపెనీ ఏం చేస్తుంది అంటే ఎంప్లాయీస్ని తీసివేస్తుంది, ఫైరింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ జరుగుతుంది. మరి ఫైరింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ జరుగుతుంటే బాగా ఎక్కడ పడితే అక్కడ ఫైరింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రతి శాఖలో జరిగితే ఏమవుద్దండి, అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందో జనాలకు వచ్చే ఆదాయం మరి తగ్గిపోయినట్టే కదా, ఉద్యోగం లేదు, అన్ఎంప్లాయ్మెంట్, మరి జనాలకి ఆదాయం లేదు, దానికి తోడు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానితో ఇంకా ఇంకా డిమాండ్ తగ్గిపోతుంది, వెరీ వెరీ లో డిమాండ్కి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు ఆర్థిక వ్యవస్థలో గూడ్స్కి డిమాండ్ వెరీ వెరీ లో లెవెల్కి వెళ్ళిపోద్ది, వెరీ వెరీ లో డిమాండ్ అవుతుంది. దీనితో ఏమవుతుంది, మరి ఉత్పత్తిదారుడి యొక్క గూడ్స్ పైన, వస్తువుల పైన మరీ తగ్గిపోయింది కాబట్టి డిమాండ్, ఉత్పత్తిదారుడు కూడా తన యొక్క ఉత్పత్తిని, ప్రొడక్షన్ని మరీ తగ్గించేస్తాడు. అంటే వెరీ వెరీ లెస్ ప్రొడక్షన్ చేసేస్తాడు. వెరీ వెరీ లెస్ ప్రొడక్షన్ అంటే ఇంకేంటండి, ఒక ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు అభివృద్ధి పదంలో వెళ్తుంది, ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఆ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి పెరుగుతూ, దానికి తోడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ, జనాలు కొనుగోలు శక్తి పెంచుకుంటూ, మనీ అనేది సర్క్యులేట్ అవుతాయి. అంటే కొనుగోలు అమ్మే వాళ్ళ మధ్యన మనీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంటే ఒక ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తూ ఉంటుంది. కానీ ఇదంతా ఏమవుతుంది, బ్యాక్వర్డ్ వెళ్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది, వెరీ లెస్ ఎకనామిక్ డెవలప్మెంట్, వెరీ లెస్ ఎకనామిక్ డెవలప్మెంట్. దీంతో మనకి ఏమవుతుంది అల్టిమేట్లీ అంటే పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్. మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతే క్రైమ్స్ పెరిగిపోతాయి. ఇంకా ఏమవుతాయండి, డిమాండ్స్, వస్తువులకి డిమాండ్ ఉండదు. నెక్స్ట్ వస్తువులకి డిమాండ్ ఉండదు. వాటితో పాటు ఇంకేముంటాయి ప్రాబ్లమ్స్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి ఉండదు, ఎకనామిక్ డెవలప్మెంట్ లేకుండా పోతుంటుంది. నెక్స్ట్ ఇంకేం జరగచ్చు ఈ సిచ్యువేషన్లో, మనకి ధరలు బాగా పెరిగిపోతుంటే మనీ వాల్యూ కూడా బాగా పడిపోతుంది, ధరలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి. ఇంకా ఏం జరగచ్చండి ఈ పరిస్థితుల్లో, మనీ వాల్యూ పడిపోయింది, గూడ్స్ లెస్ ప్రొడక్షన్, ఆర్థిక డౌన్ఫాల్, ఆ కంట్రీ డౌన్ఫాల్ అయిపోతుంది, ఆ కంట్రీ బాగా కిందకి వెళ్ళిపోతుంది, పేద దేశం అయిపోతుంది. బేసికలీ ఆ దేశం చాలా పేద దేశం అయిపోతుంది. ఇవంతా మరి ఒక ఎకానమీ, ఆర్థికపరమైనవి చాలా బ్యాడ్. కాబట్టి ఎప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా జరగకూడదు. నా పాయింట్ ఇన్ఫ్లేషన్ జరగకూడదు అనేది కాదండి, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉండకూడదు, హై ఇన్ఫ్లేషన్ ఇస్ బ్యాడ్. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదండి. ఈ పాయింట్ అర్థమైనప్పుడు నెక్స్ట్ పాయింట్కి మనం వెళ్దాము.
నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఆర్బీఐ యొక్క ప్రధానమైన టాస్క్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ని డీఫ్లేషన్ని ఫైట్ చేయడము. ఇన్ఫ్లేషన్ బ్యాడ్ అన్నారు కదా సార్, ఇన్ఫ్లేషన్ ఫైట్ చేయాలి ఆర్బీఐ. డీఫ్లేషన్ ఎందుకు ఫైట్ చేయాలి సార్ అంటే ఇప్పుడు మనం అదే చూస్తున్నాం ఏంటి. సో ఇప్పుడు డీఫ్లేషన్ గురించి చూద్దాం. ఇదంతా ఇన్ఫ్లేషన్ గురించి చూసాము పాయింట్. ఇప్పుడు మనము డీఫ్లేషన్ గురించి చూద్దాము. అసలు ఈ డీఫ్లేషన్ అంటే ఏంటి, ఒకవేళ ఒక వస్తువు ధర తగ్గుతూ వస్తుంది అనుకోండి, అంటే ఈ సంవత్సరం ఒక వస్తువు ధర 10 రూపాయలు ఉండి నెక్స్ట్ సంవత్సరం 12 రూపాయలు ఉందనుకోండి, ఇది ఒక మీడియం లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఒక 2% to 4% జనరల్గా మనం హెల్దీ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇది మంచిదే. ఒకవేళ ఒక వస్తువు 10 రూపాయలు ఉండి నెక్స్ట్ ఇయర్ దాని వస్తువు 18 అయ్యింది అనుకోండి, అక్కడ మనకి చాలా ఇన్ఫ్లేషన్ జరిగినట్లు. అక్కడ మనకి ఇన్ఫ్లేషన్ 20%, 10 నుంచి 12, 100 నుంచి బేసికలీ 100 నుంచి 102 అయింది అనుకోండి. 100 నుంచి 102 అయితే మంచిదే. ఒకవేళ ఒక వస్తువు 100 ఉండి ఆ వస్తువు యొక్క ప్రైస్ ఒక 115 అయ్యింది అనుకోండి నెక్స్ట్ ఇయర్కి, అప్పుడు మనకి దాదాపుగా 15% ఇన్ఫ్లేషన్ అయిందని చెప్పుకుంటాం. ఇది అన్హెల్దీ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, హై ఇన్ఫ్లేషన్ అనమాట. ఇది హై ఇన్ఫ్లేషన్. ఒకవేళ ఒక సంవత్సరంలో 100 రూపాయలు ఉన్న వస్తువు నెక్స్ట్ ఇయర్ 96 రూపాయలు అయిపోయింది అనుకోండి, ఈ ప్రక్రియని అంటే మనము ధర తగ్గడం డీఫ్లేషన్ అని అంటాం. ఇది ఆపోజిట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మరి మీకు చూసుకున్నట్లయితే ఏమనిపించవచ్చు, సార్ ధరలు తగ్గితే డీఫ్లేషన్ అంటాము, మరి అది మంచిదే కదా ఆర్థిక వ్యవస్థకి అని అనిపించవచ్చు. కానీ మనకి డీఫ్లేషన్ అనేది కూడా ఆర్థిక వ్యవస్థకి అస్సలు మంచిది కాదు. ఎందుకు, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఇన్ఫ్లేషన్ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదో చూసాము, అదేవిధంగా డీఫ్లేషన్ కూడా ఏ విధంగా ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు అనేది ఇప్పుడు మనము చూద్దాము. సాయిబ్రహ్మం గారు ఇన్ఫ్లేషన్ ఎలా మెజర్ చేస్తారు అంటే, ఇన్ఫ్లేషన్కి యాక్చువల్లీ ఉంటాయండి డిఫరెంట్ మెజర్స్ ఉంటాయి. WPI, CPI, IIP అట్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ WPI తీసుకుంటే ఇందులో మళ్ళీ 3 శాఖలు ఉంటాయి. మనం ఫుడ్, ఫ్యూయల్, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్, అట్లా ఈ మూడిట్లో ఉన్న కొన్ని వస్తువుల్ని మనం చూసుకొని వాటి ధరలు ఏ విధంగా పెరిగాయి అన్నీ తీసుకొని లాస్పియర్స్ ఫార్ములాలు ఉంటుంది. ఆ ఫార్ములా ద్వారా మనం ఒక ఇండెక్స్ ఇస్తాం, WPI ఇండెక్స్ అని. దాని ద్వారా ఇన్ఫ్లేషన్ మనం మెషర్ చేస్తాం. అదే CPI అని ఉంటుంది, IIP ఉంటుంది. అంతా మనము ఇన్ఫ్లేషన్ అనే చాప్టర్లో చూస్తామండి. జనరల్గా మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే ఇన్ఫ్లేషన్ ఎలా మెషర్ చేస్తారు, ద్రవ్యోల్బణం అంటే కొన్ని వస్తువులు తీసుకుంటారు, ఆ వస్తువులు ధరలను కంపేర్ చేస్తారు. ఒక బేస్ ఇయర్ పెట్టుకుంటారు, మూల సంవత్సరం, ఆ ఆధార సంవత్సరంతో ప్రస్తుత సంవత్సరం యొక్క ధరలు చూసుకుంటూ ఎంత పెరిగాయో చెప్పుకుంటూ వాటి పరంగా చెప్తారనమాట. ఇన్ఫ్లేషన్ 8% ఉంది, 6% ఉంది అట్లాగా. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే, డీఫ్లేషన్ అంటే ధరలు తగ్గడం. అంటే ధరలు తగ్గినప్పుడు ఏమవుతుంది మనకి, అప్పుడు మనకి ఉన్న డబ్బులతో 100 రూపాయలతో చాలా వస్తువులు వస్తాయి. అంటే చాలా వస్తువులు మనం కొనగలుగుతాం తక్కువ రేటుతో. ఇది బాగానే ఉంది కదా అనిపిస్తుంది. కానీ డీఫ్లేషన్ కూడా ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. ఎందుకో చూద్దాం. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక ఆర్థిక వ్యవస్థలో డీఫ్లేషన్ అయ్యింది అనుకుంటే అక్కడ ఏమవుతుంది, ఒక కారు 1,00,000 రూపాయలు అయింది, సడన్గా 75,000కి పడిపోయింది. ఇదే కదా డీఫ్లేషన్ అంటే. ఇప్పుడు ఈ కార్ తయారు చేసిన ఓనర్, మ్యానుఫ్యాక్చరర్ కంపెనీకి ముందు 1,00,000 రూపాయలకి అమ్మబోయేది కాబట్టి అతని యొక్క కారు, అతనికి లాభము ఒక 30,000, 20,000 ఎంతో ఉండేది. ఇప్పుడు మరి అతనికి అమ్ముబోయేది 75,000 కాబట్టి అతనికి లాభం చాలా చాలా తక్కువ ఉండొచ్చు, లేకపోతే అప్పుడప్పుడు అతనికి లాస్ కూడా ఉండొచ్చు. ఎప్పుడైతే ఉత్పత్తిదారుడికి పెద్దగా లాభం లేదా లేకపోతే నష్టం చేకూరుస్తుందో అతనికి తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనే మోటివేషన్ ఉండదు, అతనికి ఉత్పత్తిని పెంచాలి అనే ఒక సంకల్పం ఉండదు. అతను ఇన్ఫ్యాక్ట్ ఏం చేస్తాడు, అతనికి పెద్దగా లాభాలు రావట్లేదు లేకపోతే అప్పుడప్పుడు నష్టాలు వస్తున్నాయి అన్నప్పుడు అతని యొక్క ఉత్పత్తిని తగ్గించుకుంటాడు. ఎందుకు, అతనికి జరిగే ఖర్చును తగ్గించుకోవాలన్నమాట. సో ఇక్కడ జనరల్గా ఎప్పుడైనా ఒక ఆర్థిక వ్యవస్థలో డీఫ్లేషన్ అయితే నెక్స్ట్ అక్కడ ఏం జరుగుద్ది డీఫ్లేషన్ పరిస్థితిలో అంటే, ఉత్పత్తిదారులకి నష్టాలు వస్తాయి. ప్రొడ్యూసర్స్ ఇన్కర్ లాసెస్. అక్కడ ఉత్పత్తిదారులకి నష్టాలు బాగా వస్తాయి. ఎప్పుడైతే ఉత్పత్తిదారులకి బాగా నష్టాలు వస్తాయో వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రొడక్షన్ ఉత్పత్తిని తగ్గించుకుంటారు. కట్ ది ప్రొడక్షన్, ఉత్పత్తిని తగ్గించుకోవడానికి చూస్తారు. కట్ ది ప్రొడక్షన్ అంటే 50 కార్లను తయారు చేసే అతను 5 కార్లు మాత్రమే తయారు చేయాలి అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి లాసులు వస్తున్నాయి కాబట్టి. ఎందుకు లాసులు వస్తున్నాయి, డీఫ్లేషన్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి. ప్రొడక్షన్ తగ్గించుకోవాలనుకుంటాడు. ప్రొడక్షన్ తగ్గించుకోవాలనుకుంటే ముందు 50 కార్లు చేశాడు కాబట్టి అతని కంపెనీలో 1000 మంది అవసరం వచ్చేది. ఇప్పుడు 5 కార్లే కాబట్టి ఒక 900 మందిని తీసేస్తాడు, వెళ్ళిపోండి అయ్యా మీరు అని చెప్పి. కాబట్టి ప్రొడక్షన్ తగ్గించేసే దాంట్లో
ఫైరింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ జరుగుద్ది. దాంట్లో భాగంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరిగిపోతుంది. మరి అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతే ఇందాకే వచ్చాం కదండి, ఆఖరికి ఇందాక సిచ్యువేషన్కే వచ్చింది కదా, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతే మరీ డిమాండ్ తగ్గిపోద్ది. డిమాండ్ తగ్గిపోతే ఇంకా బాగా డిమాండ్ తగ్గిపోతే ఇంకా ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇంకా ప్రొడక్షన్ తగ్గిపోతే ఎకానమీ కూడా బాగా బ్యాడ్ అయిపోతుంది. ఎకానమీ డెవలప్మెంట్ కూడా ఆగిపోతుంది, బ్యాక్ అయిపోతుంది. సో ఎకానమిక్ డెవలప్మెంట్ ఆగిపోతుంది, తగ్గిపోతుంది. సో ఇది కూడా డీఫ్లేషన్ కూడా బ్యాడ్ అనమాట ఎకానమీకి. సార్ ఏంటి సార్ మీరు ఇన్ఫ్లేషన్ బ్యాడ్ అంటున్నారు, డీఫ్లేషన్ బ్యాడ్ అంటున్నారు, మరి ఏంటి అంటే ఎట్లా ఉండాలి, మరి దేన్ని చేయాలి అనేది మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు దానికోసమే మనకి ఎకనామికల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు అంటే, ఎస్, హై ఇన్ఫ్లేషన్ మంచిది కాదు, డీఫ్లేషన్ మంచిది కాదు. మరి ఏది మంచిది, వాట్ ఈజ్ గుడ్ ఫర్ ఎకానమీ అంటే హెల్దీ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. హెల్దీ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మరి ఎంత అంటే జనరల్గా వరల్డ్ వైడ్ ఎకానమిస్ట్స్ ఆర్థికవేత్తలు ఏమంటారంటే 2% to 4% ఇన్ఫ్లేషన్ మనము హెల్దీ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని అంటాము. అంటే ఒక వస్తువు 100 రూపాయలు ఉంటే నెక్స్ట్ ఇయర్కి ఆ వస్తువు ఒక 102 నుంచి 104 వరకు వెళ్ళినట్లయితే ఇది పర్వాలేదు, ఇది మంచిదే. 100 నుంచి తగ్గకూడదు, 100 మరీ దీనికన్నా ఎక్కువ పెరగకూడదు. ఈ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంటే మంచిది. అసలు ఇన్ఫ్లేషన్ అనేది ఈ లెవెల్లో ఉంటే ఎందుకు మంచిది అవుతుంది సార్ అంటే, జనరల్గా మనకి ఎప్పుడన్నా ఉత్పత్తిదారుడికి అంటే టైంకి ఒక లాస్ట్ ఇయర్లో అతను ఉత్పత్తి చేయడానికి ఇప్పుడు ఈ ఇయర్లో ఉత్పత్తి చేయడానికి ఖర్చు ఆబ్వియస్లీ పెరుగుద్ది. ఎందుకు పెరుగుద్ది, మనీ వాల్యూ తగ్గడం ఉండొచ్చు, మనీ యొక్క వాల్యూ తగ్గుతూ ఉంటుంది కదండి. సో మనీ వాల్యూ తగ్గడం వల్ల కావచ్చు, లేకపోతే ఇవ్వాల్సిన వేతనాలు సంవత్సరంకి పెంచాలి, వాటి వల్ల అతనికి అయ్యే ఖర్చు ఎక్కువ ఉండొచ్చు. రకరకాల కారణాల వల్ల ఉత్పత్తి అవడానికి అయ్యే ఖర్చు కూడా పెరుగుతుంటుంది. మరి దానికి ఈక్వలెంట్గా ప్యారలల్గా వస్తువుల్లో కూడా ధరలు పెరిగితేనే ఆ ఉత్పత్తిదారుడు మోటివేటెడ్గా ఉత్పత్తిని అదే లెవెల్లో ఉంచుకుంటూ తగ్గించకుండా పెంచకుండా, లేకపోతే పెంచుతూ తగ్గించకుండా అట్లీస్ట్ తన ఉత్పత్తిని కంటిన్యూ చేస్తాడు. దాంతో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, దాంతో డిమాండ్ ఉంటుంది, జనాలకి కొనుక్కునే శక్తి ఉంటుంది, దాంతో ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. సో అదంతా పరంపర అనమాట. కాబట్టి ఈ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మనము హెల్దీ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని అంటాము. అయితే ఇప్పుడు మరి మన ఆర్బీఐ ఏం చేస్తుంది అన్నాము, ఈ మనీ సప్లై ద్రవ్య సరఫరాని రెగ్యులేట్ చేస్తూ ఇన్ఫ్లేషన్ డీఫ్లేషన్ ఎదుర్కొంటుంది అంటున్నాం. కాబట్టి ఆర్బీఐ దేని ద్వారా చేస్తుంది మరి దీన్ని అంటే ఒక మానిటరీ పాలసీ ద్వారా చేస్తుంది, ద్రవ్య విధానం ద్వారా చేస్తుంది. అసలు ఈ ద్రవ్య విధానం అంటే ఏంటి అంటే, ఆర్బీఐ అంటే ఒక దేశానికి సెంట్రల్ బ్యాంక్ అని ఉంటుంది. ఆ సెంట్రల్ బ్యాంక్ అవలంబించే విధానమే మానిటరీ పాలసీ, ద్రవ్య విధానము. దేనికోసం ఈ మానిటరీ పాలసీని ఆ కేంద్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ అనేది చేస్తుంది అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాని నియంత్రించడం కోసం, తద్వారా ఇన్ఫ్లేషన్ డీఫ్లేషన్ ఫైట్ చేయడం కోసం. మరి ఇప్పుడు మన దేశంలో ఉన్న ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్ చూస్తే, మన దేశంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ ఏ విధంగా తయారు చేస్తుంది అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి పరిమాణాత్మక చర్యలు, పరిమాణాత్మక చర్యలు అని ఉంటాయి. పరిమాణాత్మక చర్యలు అంటే వి కాల్ దెమ్ యాజ్ క్వాంటిటేటివ్ మెజర్స్, క్వాంటిటేటివ్. 2 గుణాత్మక చర్యలు, గుణాత్మక చర్యలు అంటే క్వాలిటేటివ్ మెజర్స్, క్వాలిటేటివ్. సో క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ అన్నమాట. మనము ఫస్ట్ క్వాంటిటేటివ్ చూస్తాం. ఇందులో 6 ఉంటాయి బేసికలీ. రెపో, రివర్స్ రెపో, రివర్స్ రెపో, సిఆర్ఆర్ మరియు ఎస్ఎల్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, బ్యాంక్ రేట్, ఓఎంఓ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని ఉంటాయండి. ఇవన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో చూస్తాము. అవి అయిన తర్వాత క్వాలిటేటివ్లో ఉన్నవి చూస్తాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం వీటి గురించి చూస్తాము, ఆ తర్వాత క్లాస్లో వీటి గురించి చూస్తాము. ఈ విధంగా మనం చూసినట్లయితే మనకి మానిటరీ పాలసీ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈరోజు మనం చెప్పింది లైట్గా బ్రీఫ్ చేసుకున్నట్లయితే, మనకి మానిటరీ పాలసీలో చూస్తున్నప్పుడు అసలు మనకి మార్కెట్ అంటే 2 ఉంటారు, బయ్యర్స్, సెల్లర్స్. వాళ్ళ మధ్యన మనీ అనేది సర్క్యులేట్ అవుతుంది. బార్టర్ సిస్టమ్ గురించి చూసాము. ఎవరి దగ్గర అయితే హౌస్ హోల్డ్స్ దగ్గర డబ్బు సేవింగ్స్ పొదుపు ఉందో వాళ్ళ దగ్గర బ్యాంకులు తీసుకొని అవసరమైన వాళ్ళకి డబ్బు అందిస్తుంది. ఇంట్రెస్ట్ చూసాము. ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ బ్యాంక్స్ అంటాము.
సో ఒక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే ఆర్బీఐ తద్వారా ద్రవ్య సరఫరాని రెగ్యులేట్ చేయడం ద్వారా ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ ఎదుర్కొంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే మన ఎకానమిక్ బ్యాడ్, డిఫ్లేషన్ కూడా మన ఎకానమిక్ బ్యాడ్. సో ఏ లెవెల్లో ఉంటే మంచిది అంటే 2% to 4% అనుకున్నాము. ఇప్పుడు ఆర్బీఐ మరి ఈ ద్రవ్య సరఫరాని ఏ విధంగా నియంత్రిస్తుంది ఒక ఆర్థిక వ్యవస్థలో అంటే మనం దాన్నే మానిటరీ పాలసీ ద్వారా అన్నాము. మానిటరీ పాలసీ అంటే ఏంటి అంటే ఒక దేశంలో సెంట్రల్ బ్యాంక్ అవలంబించే విధానము. దేనికోసం అవలంబిస్తుంది అంటే ద్రవ్య సరఫరాని రెగ్యులేట్ చేయడం కోసము. దానికోసం ఏ విధమైన పరికరాలు, ఏ విధమైన టూల్స్ ఉన్నాయి ఆర్బీఐ దగ్గర అంటే 2 రకాలైన చర్యలు తీసుకుంటుంది ఆర్బీఐ. పరిమాణాత్మక చర్యలు, గుణాత్మక చర్యలు, క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్లో రెపో, రివర్స్ రెపో, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, బ్యాంక్ రేట్, ఓఎంఓస్ అవన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఇదే మొత్తం మానిటరీ పాలసీ అంటే ఇదే చార్ట్ అండి, ఈ స్లైడ్ అనమాట. మొత్తం హెడ్డింగ్ ఆఫ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ అంటే వీటి గురించి మనం చూడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం కలుసుకుందాము. ఇంతకు మన బాలయ్య ఏమాడంటే ఇదంతా మనకి బేసికలీ బాలయ్యకి అర్థం చేయిస్తున్నాడండి సంపు. సో ఈ క్లాస్ మళ్ళీ మనకి కాన్సెప్చువల్గానే మనకి థియరీ పార్ట్లాగే ఉంటుంది, స్టోరీలోనే, బట్ ఇది మోస్ట్లీ మనకు ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే మానిటరీ పాలసీ అయ్యిందో వెంటనే బాలయ్యకి అర్థమవుతుంది, ఓహో మానిటరీ పాలసీ అంటే ఇదా, అంటే ఇప్పుడు నాకు ఆర్బీఐ గవర్నర్ ఫోన్ చేసి 4% అడిగాడు అంటే సిఆర్ఆరా అంటే అవును కదా, నేను మరి పెట్టాలి కదా, ఆర్బీఐ చట్టం ప్రకారం ముందు కదా మానిటరీ పాలసీలో ఇవ్వాలి, అది బాలయ్య అర్థం చేసుకుంటాడు అనమాట. సో ఇదంతా మనకి బాలయ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మానిటరీ పాలసీ. సో స్టోరీలోనే భాగమే, కాకపోతే ఈ క్లాస్ మనకి స్టోరీతో అంటే స్టోరీ కన్నా మెయిన్గా ఫోకస్ కాన్సెప్ట్ పైన ఉంటుంది. సో మనకి అగైన్ 11 o'clockకి షార్ప్గా హిస్టరీలో కలుసుకుందామండి. హిస్టరీలో ఇతిహాసాలు, షడ్దర్శనాలు అనే టాపిక్ ఉంటుంది. గుప్తాస్ తర్వాత మనం చూడాల్సిన టాపిక్. దాంట్లో మనము దానికి సంబంధించి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు కాబట్టి ఆ పాయింట్స్ మనము ఎగ్జామినేషన్ వ్యూ పాయింట్లో ఏమేమి అవసరమో అవి ఈరోజు చూద్దాము. పోస్ట్ గుప్తాస్కి సంబంధించి ఇతిహాసాలు మరియు షడ్దర్శనాలు. ఈ మనకి మానిటరీ పాలసీలో ఇది క్లియర్గా ఉండాలండి, అంటే డిఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ ఇది క్లియర్గా ఉండాలి. అందుకే దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది జరిగింది. సో ఇది కూడా మీరు అంటే ఆలోచిస్తుండండి, అంటే మీరు ఎంత ఆలోచిస్తే అంత బెటర్ ఉంటుందన్నమాట ఎకానమీ ఎప్పుడన్నా సబ్జెక్ట్. సో పాయింట్ ఓకేగా అండి. నవీన్ గారు టాపిక్స్ మానిటరీ పాలసీ చాప్టర్లు అంటే ఇవేనండి, ఇందాక చెప్పాను కదా చార్ట్. అంటే ఏది క్వాంటిటేటివ్ చూస్తాం, క్వాలిటేటివ్ చూస్తాము. ఆర్బీఐలో మానిటరీ